కట్టవారిపల్లెలో యోగా కేంద్రం ఏర్పాటు గిన్నిస్ రికార్డుల లక్ష్యంతో ముందుకు సాగుతున్న ప్రభుత్వం ఎంపీడీఓ పెనగలూరు మండలంలో 146 కేంద్రాల్లో 25,000 మంది నమోదు కట్టవారిపల్లి కేంద్రంగా వైభవంగా ప్రారంభమైన యోగా దినోత్సవం పెనగలూరు మండలం అన్నమయ్య జిల్లా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధన దిశగా పటిష్టమైన చర్యలు చేపట్టింది। ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితో యోగా చేయించి ప్రపంచ రికార్డు నెలకొల్పే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి। ఈ కార్యక్రమంలో భాగంగా పెనగలూరు మండలంలోని 146 యోగా కేంద్రాలలో 25,000కు పైగా మంది ప్రజలు రిజిస్ట్రేషన్ చేసుకొని పాల్గొనడానికి ముందుకు వచ్చారు। ప్రత్యేకంగా కట్టవారిపల్లిలో ఒక యోగా కేంద్రాన్ని ఏర్పాటు చేసి గ్రామస్తులతో ఎంతో ఉత్సాహంగా యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా పెనగలూరు ఎంపీడీఓ మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ సాంఘిక ఆరోగ్యోద్యమం ఘనంగా జరుగుతోంది। కట్టవారిపల్లెలో ఏర్పాటు చేసిన యోగా కేంద్రం మండలానికి ఆదర్శంగా నిలుస్తోంది। 25,000 మంది ప్రజలతో పాల్గొనేలా ఏర్పాటు పూర్తి చేశాం। ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఆరోగ్యంపై చైతన్యం పెరుగుతుందని పేర్కొన్నారు। కట్టవారిపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో నిర్వహించిన యోగా శిక్షణలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు। యోగా గురువులు వివిధ ఆసనాలు, ప్రాణాయామాలు విద్యార్థులకు నేర్పిస్తూ ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు। చిన్నగా శ్వాస తీస్తూ వదులుతూ ఉండండి। మరి గాలి పీల్చుకుంటూ పైకి లేదు। ఇది పాదహస్తాసనం। తర్వాత కాళ్ళు ఇట్లా దూరంగా పెట్టుకోండి। పెట్టుకొని మీ కుడి చేతిని కుడి కాలుని టచ్ చేయాలి। కుడి పక్కనే తిరగాలి అందరూ। కుడి కాలుతో టచ్ చేయాలి అందరూ। ఇది త్రికోణాసనం అంటారు। అందరూ కుడి వైపే వంగండి। ఒక చెయ్యి కాలు పట్టుకొని ఇంకొక చెయ్యి ఆకాశం వైపు చూడాలి। మీరు ఆకాశం వైపు చూడాలి। గాలి పీల్చుకుంటే చిన్నగా లేండి। అదేవిధంగా ఎడం కాల్ని ఎడం చేత టచ్ చేసి కుడి చేయిని ఆకాశం వైపు చూపించాలి। రేపు 11వ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా గౌరవనీయులు భారతదేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం దగ్గర అట్లే ముఖ్యమంత్రి గారు వివిధ రకాల మంత్రివర్యులు అందరూ అక్కడ హాజరై 2 కోట్ల మందితో రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితో యోగా రేపు సాధన చేయించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది। ఎందుకు ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా రికార్డు అందరికీ తెలియడం వల్ల ప్రపంచంలో అన్ని దేశాల ప్రజలు ఈ యోగాను ఆచరించి తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక విషయాల్లో మంచి మెరుగుపడాలని తలంపు। ఇందులో భాగంగా మన అన్నమయ్య జిల్లా 8 లక్షల మందితో రేపు యోగా చేయడం జరుగుతుంది। మన జిల్లాలో భాగంగా పెనగలూరు మండలంలో మా మండలంలో 146 యోగా వెల్నెస్ కేంద్రాలలో మేము ఆల్రెడీ 25,000కు పైగా రిజిస్ట్రేషన్ చేసి ఉన్నాం। ఈ 25,000 మందితో ప్రతి వెన్యూలో 200 మందికి తగ్గకుండా ప్రతి యోగా కేంద్రంలో మేము దీన్ని విజయవంతంగా సక్సెస్ చేసి మన జిల్లాను రాష్ట్రంలో ముందంజలో నిలబెట్టి ప్రజలందరూ కూడా యోగా పట్ల చైతన్యవంతం అయ్యేలాగా మేమందరం దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తామని, అలాగే ఈ విజయవంతానికి మండలంలోని ప్రజలు, విద్యార్థులు, అలాగే వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున మాకు సహకారం అందించి దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం।